హైదరాబాద్ నగరానికి తాగునీటి ముప్పు పొంచి ఉంది. వచ్చే వేసవిలో నీటి కటకట తప్పదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నాగార్జున సాగర్ నీటి మట్టం ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా 7-8 నెలలు ఎలా నెట్టుకురావాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ వేసవి గండం ఎలా గడుస్తుందా అని భాగ్యనగర్ వాసులకు భయం పట్టుకుంది. హైదరాబాద్ జనాభా 1 కోటి మందికి పైగానే ఉంది. శివారు జనాలను కలిపితే మరో 20 లక్షల మంది మహానగరంలో నివసిస్తున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, వరంగల్ వంటి 4 పెద్ద నగరాల జనాభా మొత్తం కలిపిన హైదరాబాద్ జనాభా కంటే తక్కువగానే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఇంత పెద్ద నగరానికి మంచినీరు, మురుగునీటి నిర్వహణను ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక సంస్థతో కొనసాగిస్తోంది. అయితే హైదరాబాద్ వాసులకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్తో పాటు గోదావరి, కృష్ణానదుల నుంచి నీటిని అందిస్తున్నారు. 13 లక్షల నల్లా కనెక్షన్ల ద్వారా హైదరాబాద్ నగరానికి రోజుకు 530 మిలియన్ గ్యాలన్ల నీటి సరఫరా అందించాల్సి ఉంది. ఆయా జలాశయాల్లో నీటి పరిస్థితిని చూస్తే ఈ వేసవి ఎలా గడుస్తుందా అనే భయం పట్టుకుంది. నాగార్జున సాగర్ నీటి మట్టం ప్రస్తుతం 522.30 అడుగులకు చేరింది. ఈ జలాశయం నుంచి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా నీటిని వినియోగించుకోవాలన్న ఒప్పందం ఉంది. సాగర్లో 505 అడుగులకు చేరుకునే వరకు 2 రాష్ట్రాలకు నీటిని వాడుకునేందుకు వీలుంది. హైదరాబాద్కు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. సాగర్ నీటి మట్టం 510 అడుగుల కంటే తగ్గితే హైదరాబాద్కు తాగునీటి సరఫరాపై ప్రభావం పడుతుంది. ఈ ఏడాది ఏపీ, తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లోనూ వర్షాలు తక్కువగా కురిశాయి. ఈ నీటి సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల పరిధిలోని ప్రాజెక్టులకు 150 టీఎంసీల వరకు మాత్రమే ఇన్ఫ్లో వచ్చింది. దీంతో కృష్ణా బేసిన్ ఒట్టిపోతోంది. సాగర్ ఎడమ కాలువ కింద సాగునీటిని విడుదల చేయకపోవడంతో రైతులు సైతం కష్టాలు పడుతున్నారు. కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్లో మాత్రం సాగునీటికి సమస్య లేదు. నాగార్జున సాగర్లో నీటి మట్టం 510 అడుగులకు చేరుకునే వరకు మాత్రమే మాధవరెడ్డి ప్రాజెక్టుకు చెందిన మోటార్లు పంపింగ్ చేసి హైదరాబాద్కు తాగునీటిని అందిస్తారు. జూన్లో వర్షాకాలం షురూ అవుతుంది. సాగర్కు జూలై, ఆగస్టు నెలల్లో వరద వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 7-8 నెలల పాటు ఈ నీటితోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. సాగర్లో నీటి మట్టం 510 అడుగుల కంటే తగ్గితే హైదరాబాద్కు నీటి సరఫరా కష్టమవుతుంది. అప్పుడు అత్యవసర మోటార్లతో హైదరాబాద్కు నీటిని అందించాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా కృష్ణా బేసిన్కు భారీ వరదలు రావడంతో అత్యవసర మోటార్ల అవసరం ఏర్పడలేదు. కానీ గతేడాది వరద ప్రవాహం తక్కువగా ఉండడంతో ఈసారి అత్యవసర మోటార్లు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి.